ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు కంగు తినే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒకే ఒక స్టేట్మెంట్, తిరుమల లడ్డూలో జంతు అవశేషాలు కలిసిన నెయ్యి కలిపారు అనేది. ఎలా చూడాలంటారు అసలు? ఇది ఎంతవరకు కరెక్టు? దీన్ని రాజకీయ కోణంలో మాత్రమే చంద్రబాబు నాయుడు గారు వాడుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మరి దానికి ఏమంటారు మరి మీరు? గత వారం రోజుల నుంచి తిరుపతి లడ్డు విషయం రాష్ట్రం కాదండి, దేశవ్యాప్తంగా ఇది సంచలనం. ఎందుకంటే భక్తులు ఒక కులం అనే కన్నా కూడా ఇది భక్తులందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆనాడు వాళ్ళు పరిపాలనలో ఉన్న 2019 నుంచి ఏమైతే 24 వరకు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, లడ్డూ తయారీలో కలిపినటువంటి అనేక రకాల జంతు నూనెను వాడారు అనడానికి పూర్తిగా ఆ టెస్ట్లో తేలిపోయింది. ఎందుకనంటే ఆ లడ్డు క్వాలిటీ లేదని, లేకపోతే అది ఇంకా అన్ని ప్రసాదాల్లో కూడా ఆ నూనెని ఆ నెయ్యిని కలిపి ఉండొచ్చు అని చెప్పనేది అందరూ అనుకుంటున్నది. గత మాజీ CEO కూడా చెప్పాడు అదే మాట. నేను చెప్తానే ఉన్నాను, కానీ వాళ్ళ మనిషే రమణ దీక్షితులు కూడా వాళ్ళ మనిషే, అతను కూడా చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ లడ్డు నాణ్యత కోల్పోతా ఉంది, ఇది ఏమైనా కలిసి ఉండొచ్చు, ఇది మీరు చూడండి అని నేను అధికారులకి బోర్డు మెంబర్స్కి చెప్పాను. కానీ నేను ఒక్కడిని కావడాన నా మాట చల్లలేదు, ఒంటరి పోరాటం చేయలేక నేను ఆగిపోయాను. ఇవాళ నేను కూడా చెప్తున్నాను జరిగిన మాట, లడ్డు ప్రసాదంలో అవినీతి జరిగిన మాట. అంటే నూనె పంది కొవ్వులో నుంచి తీసినటువంటిది, యానిమల్స్ నుంచి తీసినటువంటి నూనె మాత్రం కలిసిందనేది వాస్తవాన్ని రమణ దీక్షితులు, అంటే పింక్ డైమండ్ అంటారు ఆయన, గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక అవినీతి ఆరోపణలు చేసినటువంటి రమణ దీక్షితులు కూడా చెప్పిన మాట వాస్తవం. అందరూ ఎవరైతే ధర్మశాస్త్రం పాటిస్తారో తిరుపతిలో పౌరోహితులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ గత 4-5 సంవత్సరాలుగా తిరుపతి లడ్డు క్వాలిటీ కోల్పోయిందనేది మా అందరికీ తెలుస్తుంది. 3 రోజులు ఉండేటప్పటికీ బూజు పడుతుంది. కాబట్టి దీని మీద మీరు విచారణ చేయండి, ఎంక్వైరీ చేయండి, తేల్చండి. ఎవరైతే కల్తీ చేశారో వాళ్ళని మీరు కఠినంగా శిక్షించండి. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పని ప్రతి ఒక్కళ్ళు దేశవ్యాప్తంగా గొంతెత్తి చాడుతున్నటువంటి విషయం. ఎవరైనా ఈ ప్రపంచంలో తప్పు చేసిన వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకొని ఇది మేము తప్పు చేశామేమో ఒకసారి రెక్టిఫై చేసుకొని మా వల్ల ఈ పొరపాటు జరిగింది, దీన్ని మేము సరిదిద్దుకుంటామని ఇంకోటో చెప్తారు. ఎవరైనా మనిషి అన్నవాడు అన్నం తినేవాడు. కానీ వీళ్ళు అది కూడా చేత కాదు, వీళ్ళకి ప్రతిదీ కూడా రివర్స్ అన్నమాట, ఎదురు దాడి. మొన్న ఇక్కడ కోర్టు దగ్గర వాడిని చూశాడు, నందిగం సురేష్ని చూడటానికి వచ్చిన రోజు, ఆ రోజు ఏదో పిచ్చెక్కింది అనుకున్నాం. ఆ రోజు సేమ్ అదే పరిస్థితి. ఆ పిచ్చి మళ్ళీ పొన్నవాళ్ళు సుధాకర్కి, ఆ పిచ్చి మళ్ళీ రోజాకి, ఆ పిచ్చి మళ్ళీ ఇప్పుడు 2-3 కూడా ఎక్కిందండి. ఆ పిచ్చెక్కి మదప్ప మాటలు మాట్లాడుతున్నారు. మదమెక్కిన సింహం గనక ఎలా అయితే మనుషులను వేటాడుతుందో అలా మదమెక్కిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. ఈ పొన్నవాళ్ళు సుధాకర్ అనేవాడు నిజంగా ఒక అడ్వకేటా అండి? అసలు నేను అడుగుతున్నా సుధాకర్ని, నువ్వు జగన్కి కాళ్ళు గడుగు, నెత్తిని పోసుకో, జగన్ సేవ చేయి. కానీ నువ్వు ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ దేశ ప్రజల్ని మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నావు సుధాకరు. నీకు ఇది మర్యాదగా ఉండదు. ఇది ఒక ప్రశ్న అయితే ఉంది. ఆయన ఒక మాట అయితే అన్నారు, రాగి లాంటి నెయ్యి, పంది కొవ్వు లాంటి బంగారం. అంటే ఆయన చెప్పిన పోలిక అది. రాగిలో ఎవరైనా బంగారం కలుపుతారా? బంగారంలో రాగి కలుపుతారు. కానీ 320 రూపాయల ఆవు నెయ్యిలో 1400 రూపాయల పంది కొవ్వు ఎవరైనా కలుపుతారా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను, మరి ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? వీడి మొహం అండి, వీడికి ఏం తెలిసొచ్చని మాట్లాడుతున్నాడు. 150 రూపాయలు పంది కొవ్వు, అది తీసుకొచ్చి 1400 అంటేనేమో ఇప్పుడు ఆవు నెయ్యేమో రాగిను, పంది కొవ్వేమో బంగారం. వీడికి పోల్చడం కూడా రాలేదు, దరిద్రంగా పోల్చాడు. ఇంత దిక్కుమాలిన తలంగా పోల్చేవాడు. నువ్వేం లాయర్వి, నువ్వేం అడ్వకేట్వి, నువ్వేం ఏజీపీవి, నువ్వేమి రాష్ట్ర ప్రజలకి కోర్టుకి అనుసంధానంగా నువ్వేం పనిచేస్తావు? దరిద్రుడా, దిక్కుమాలినడా. నీ అంత దిక్కుమాలినాడు, నీ అంత దరిద్రుడు ఎక్కడన్నా ఎవరన్నా ఉన్నారా? అసలు నువ్వు అన్నమే తింటున్నావా, అశుద్ధం తింటున్నావా? నువ్వు పంది కొవ్వుని తీసుకొచ్చి నువ్వు వెంకటేశ్వర స్వామి దగ్గర పోల్చి మాట్లాడుతూ ఉంటే చెప్పుతో కొట్టాలరా నేను. నిజంగా నువ్వు దొరికితే నీకు అదే గతి పడుతుంది. మేమే కొడతాం ఆడవాళ్ళమి. దరిద్రుడా, దరిద్ర మాటలు ఎక్కడైనా మానుకో. ఆ జగన్కి భజన చేయటం మానుకో. ఆ జగన్ రెడ్డికి చేసిన అన్నాలు చేసి మీలాంటి వాళ్ళంతా పక్క చేరి జగన్ సంఖ నాకు ఇచ్చారు మీరు అందరూ కూడా. 11 సీట్లతో పరిమితమైనా కూడా మీకు ఇంకా సిగ్గు రాలేదు. ఇంకా మీడియా ముందుకు ఏమైనా వచ్చావురా దరిద్రుడా పొన్నవాళ్ళు నువ్వు. అక్కడ ఏం జరిగిందో చూడు, తిరుపతి వెళ్ళు. మీకు ఎవరికైనా భక్తి ఏడిస్తేగా అసలు
దేవుడు అనేవాడు ఉన్నాడని భక్తి ఏడిస్తేగా మీకు. అందుకే ఒక్కొక్కరికి మీరు చూడండి పరిస్థితులు ఎంత దారుణంగా. భగవంతుడు ఎప్పుడో ఇంతమంది వచ్చే జన్మలోనో ఎప్పుడో ఉంటుంది మీకు పనిష్మెంట్ అనేవాళ్ళు. లేదండి, ఈ జన్మలోనే చూపిస్తున్నాడు దేవుడు. ఈ జన్మలోనే చూపిస్తున్నాడు. చేసిన ఏదైనా తప్పులకి పనిష్మెంట్, శిక్ష ఈ జన్మలోనే చూపిస్తా ఉన్నాడు. ధర్మారెడ్డి తిరుపతి ఈవోగా ఉన్నాడు. ఉన్న టైంలో ఏం చేసావు నువ్వు? ఇవాళ కల్లబొల్లి మాటలు చెప్పి అవి చెప్పి ఈ చెప్పి నేను ప్రమాణాలు చేస్తానని మాట్లాడుతున్నావు. శుభలాకలు వేయడానికి వెళ్తే నీ కొడుకు చనిపోయినా నువ్వు 10 రోజులు తిరుపతి దేవస్థానానికి వచ్చావు. రావచ్చా? ఎవరన్నా కుటుంబంలో సభ్యులు చనిపోతే సంవత్సరం దాకా తిరుపతి రారు. దేవుడికి అంత పవిత్రమైన దేవస్థానం తిరుపతి. ఈ భారతదేశంలో కల్లా పవిత్ర దేవస్థానం ఏదన్నా ఉందంటే అది తిరుపతేనండి. ఎందుకనంటే అండి, ఆ లడ్డూలో ఉన్న పవిత్రత, దేవుడి దగ్గర ఉన్న పవిత్రత ఎక్కడా లేదు. అయితే ఆ లడ్డూని ఎవరన్నా వెళ్ళి తీసుకొస్తే అది చుట్టాలందరికీ ఇంటి దగ్గర కూడా మళ్ళీ పొంగలు పెట్టుకొని దేవుడి దగ్గర పూజ చేసి ప్యాకెట్లు చేసి మేము తిరుపతి వెళ్ళొచ్చామని చుట్టాలకి, ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికీ ఇస్తారు. అది పవిత్రంగా ఆ లడ్డూ ప్రసాదాన్ని చెప్పులు విడిచి దండం పెట్టుకొని నోట్లో పెట్టుకునే పరిస్థితి. అంత పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని, ఆ దేవుణ్ణి మీరు కించపరిచారు. ఇప్పుడు వీళ్ళు కాదండి, నేను ఇంకొకటి చెప్తున్నా. రాజశేఖర రెడ్డి ఉన్న దగ్గర నుంచి కూడా ఇది జరుగుతూ ఉంది. ఆ రోజు 7 కొండలు అవసరం లేదు, 3 కొండలు సరిపోతాయి అని చెప్పాను. రాజశేఖర రెడ్డి మాట్లాడాడు, దాన్ని 3 కొండలు చేయాలని ప్రయత్నం చాలా చేశాడు. కాకపోతే అది జీవో తేవాలనుకున్నప్పుడు దేశం అంతా గగ్గోలు పెడితే దాన్ని విరమించుకున్నటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డిది. రాజారెడ్డి చరిత్ర పంది మాంసం బ్రిటిష్ వాళ్ళకి అమ్మాడు రాజారెడ్డి. ఆ పంది మాంసం అమ్మిన చరిత్ర ఇప్పుడు మళ్ళీ తిరుపతి లడ్డూలోకి వచ్చిందండి. వీళ్ళు పరిపాలించిన 5 ఏళ్ళు ఆ పంది మాంసం చరిత్ర రాజారెడ్డిది వారసత్వం పోకుండా మళ్ళీ తీసుకొచ్చి ఈ తిరుపతిలో మొదలుపెట్టారు ఆ పంది మాంసాన్ని. ఇది వీళ్ళ చరిత్ర పాడుగా. నేను ఒక్కటి చెప్తున్నా, భక్తి ఉండొచ్చు లేకపోవచ్చు, ఎవరి మతం వాళ్ళకి ఇష్టం. నేను జీసస్ నమ్ముతా, అల్లాని నమ్ముతా, హిందూ మతంలో ఏమైతే దేవుళ్ళు ఉన్నారో అందరినీ నమ్ముతా. కానీ అది నా వ్యక్తిగతం. నీ వ్యక్తిగతాన్ని నువ్వు ఎవరికి రుద్దొద్దు. నీకు భక్తి లేదు, నువ్వు క్రిస్టియానిటీ తీసుకుని నువ్వు అఫిడవిట్ ఇవ్వడానికి కూడా నువ్వు ఇవ్వలా. అబ్దుల్ కలాం ఇచ్చారు, అలాగే సోనియా గాంధీ ఇచ్చింది. నేను నమ్ముతున్నాను కాబట్టి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చారని వాళ్ళు అఫిడవిట్ రాసి ఇచ్చారు. నీకేమైంది? మాయరోగం వచ్చింది నీకు? నోబిడిట్ రాసిచ్చావా? నీకు భక్తి లేదు. ఎప్పుడు ప్రసాదం పెట్టినా వాసన చూస్తావు, తీర్థం ఇస్తే కింద పోస్తావు. ఇది దేశ ప్రజలందరూ చూశారు. తీసుకొచ్చి సెట్టింగ్లు వేసి ఇళ్లలో దేవుడిని తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామిని ఇళ్లలో పెట్టుకున్న దౌర్భాగ్య పరిస్థితి మీ రాష్ట్ర పరిపాలనలో జరిగింది 5 ఏళ్ళు కూడా. ఇంకా ఈ దరిద్రాన్ని అంతా కూడా రాష్ట్ర ప్రజలు భరించలేక మిమ్మల్ని 11 సీట్లతో పరిమితం చేస్తే పందుల్లాగా బయటకు వచ్చి, ఒక పంది ఉంది, నిజంగా అనకూడదు, ఆడవాళ్ళని తిట్టుకోకూడదు, ఒక పంది ఉంది, పందిలాగా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంది. ఇష్టం వచ్చినట్టు నేను తిరుపతి అమ్మాయినని. తిరుపతి అమ్మాయి అయితే అంత కల్తీ జరుగుతూ ఉంటే ఏం చేసావు? అంతేలే, నువ్వేం చేస్తావు? తిరుపతి టికెట్లు అమ్ముకొని బతికిన దానివి, 1000 కోట్లు సంపాదించుకున్న దానివి, అక్కడ కబ్జాలు చేసిన దానివి, అవినీతి చేసిన దానివి, మందలు గుంపులు వేసుకెళ్ళి తిరుపతిలో నువ్వు విన్యాసాలు చేసిన దానివి. ఇంతకన్నా నువ్వు బాగా చేస్తావని, బాగా మాట్లాడతావని అనుకోవటం కూడా అనవసరం. అసలు రోజా గురించి మాట్లాడితే మానోళ్ళు కూడా చెడిపోతాయి.